ఎలిజిబిలిటీ క్రైటీరియాలో బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే క్లాస్ 12th లో ఎవరైతే జేఈ అడ్వాన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేకపోయారో సో వాళ్ళు ఐజర్ అయితే చూస్ చేసుకోవడం ది బెస్ట్ చాయిస్. ఐజర్ భోపాల్ కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో రీసెర్చ్ ఓరియంటెడ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ ఏంటంటే, బెస్ట్ చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ చాయిస్, దట్ ఈస్ ద ఐజర్. సో ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే అది ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే. ఓకేనా? సో మనకి వరల్డ్ లో ఉన్నటువంటి టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ లో వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఐజర్. హలో స్టూడెంట్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మన వీడియోలో ఐజర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాము. సో ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ లో మనం జాయిన్ అవ్వాలంటే ఏ టెస్ట్ రాయాలి అండ్ అలాగే ఆ టెస్ట్ లో ఉన్నటువంటి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏ కేటగిరీలో వాళ్ళకి సీట్లు ఇస్తారు, అసలు ఐజర్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో ఏ కోర్సెస్ లకి అవకాశం ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ టైం చూసే వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో తెలియండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఐజర్ కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ 7 cities లో ఉన్నాయి అనమాట. అందులో బెర్హాంపూర్, భోపాల్ అండ్ కల్కత్తా అండ్ మొహాలి, పూణే, తిరువనంతపురం అండ్ తిరుపతి, ఇవన్నీ కూడా ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. 7 cities లో, ఇండియాలో ఉన్నటువంటి 7 cities లో ఈ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఇవి కాకుండా ఐజర్ లో జాయిన్ అవ్వాలంటే జరిగేటువంటి ఐఏటి అంటే ఐజర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఐఐటి టెస్ట్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ ఈ 7 cities లోనే కాకుండా ఐఐఎస్సి బెంగళూరులోనూ జాయిన్ అవ్వచ్చు అండ్ అలాగే ఐఐటి మద్రాస్ లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈ ఇన్స్టిట్యూషన్స్ లో అవైలబుల్ గా ఉన్నటువంటి కోర్సెస్ గురించి మాట్లాడినట్లయితే అడ్మిషన్ టు 5-year BS ఆర్ MS అండ్ బిఎస్ అండ్ ఎంఎస్ అంటే డ్యూయల్ డిగ్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఉంటాయి. అండ్ 4-year బీటెక్ అండ్ బిఎస్ డిగ్రీ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. సో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ సంబంధించిన మాత్రమే ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడుతున్నాను. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఎంపీసీ స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ చాయిసెస్ ఉంటాయా అంటే ఇంజనీరింగ్ అనేది భోపాల్ ఐజర్ లో మాత్రమే ఛాన్స్ ఉంది. అందులో కేవలం 140 seats మాత్రమే ఉంటాయి. దానికి కూడా ఐఐటి టెస్ట్ క్వాలిఫై అవ్వాలి అంటే వాళ్ళు కట్ ఆఫ్ ర్యాంక్ కానీ మార్కుల కంటే కూడా ఎక్కువ వచ్చి ఉండాలి. అండ్ ఆ తర్వాత ఇంకా మనకి త్రూ జేఈ అడ్వాన్స్ ద్వారా కూడా ఇక్కడ జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఏదంటే ఐజర్ భోపాల్ లో గురించి మాట్లాడుతున్నాను, రైట్? అలా కాకుండా ఐజర్ 7 cities లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లోను అండ్ ఆ తర్వాత బెంగళూరులోను ఆ తర్వాత ఐఐటి మద్రాస్ లోను కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ ఎగ్జామ్ ఏంటంటే ఐఏటి ఐజర్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఈ టెస్ట్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ అండ్ అలాగే సీట్ మ్యాట్రిక్సెస్ కానీ ఆ తర్వాత కేటగిరీ వైజ్ రిజర్వేషన్స్ కానీ ఒకసారి అయితే మాట్లాడదాం. సో ముందుగా ఐజర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో రీసెర్చ్ ఓరియంటెడ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ ఏంటంటే, బెస్ట్ చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ చాయిస్, దట్ ఈస్ ద ఐజర్. సో ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే అది ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే. ఓకేనా? సో మనకి వరల్డ్ లో ఉన్నటువంటి టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ లో వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఐజర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఐఐటితో కంపేర్ చేస్తే కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ లో ది బెస్ట్ వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ ఐజర్, రైట్? సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి మనం మాట్లాడుకున్నాం. బెర్హాంపూర్, భోపాల్, కోల్కతా, మొహాలి, పూణే, తిరువనంతపురం అండ్ తిరుపతి. ఓకేనా? సో ఇక్కడ మీకు లేటెస్ట్ గా అంటే ఒక 10 years బ్యాక్ 2015-16 లో తిరుపతి అండ్ అలాగే మీకు బెర్హాంపూర్ ఈ ఇన్స్టిట్యూషన్స్ లో అయితే ఈ సిటీస్ లో అయితే ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మిగతా అన్ని కూడా 2010 కంటే ముందు నాడే 6-7 ఆ సంవత్సరాల్లోనే ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో వెల్ సెటిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా. అండ్ దీనికి సంబంధించి ఇంకా మనం లోతుగా వెళ్ళినట్లయితే ఇక్కడ 5-year BS MS అండ్ ఎట్ ఆల్ ఐజర్స్ లో అన్నిట్లో 5-year BS MS కోర్సులు ఉన్నాయి. డ్యూయల్ డిగ్రీ అన్నాం ఇందాక మాట్లాడుకున్నాం. 4-year BS ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అట్ ఐజర్ భోపాల్ లో మాత్రమే ఉంది. బీటెక్ అనేది చూడండి, 4 years BS ఎకనామిక్ సైన్స్ అట్ ఐజర్ భోపాల్ అండ్ అలాగే 4 years BS ఇన్ ఎకనామిక్ స్టాటిస్టికల్ సైన్సెస్ ఐజర్ తిరుపతిలో ఉన్నది. కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు, దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ భోపాల్ లో ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయని చెప్పాం కదా, అవి ఏవే బ్రాంచ్ లో చూడండి ఒకసారి. 4-year బీటెక్ అనేది కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, డేటా సైన్స్ ఉంది, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అట్ ఐజర్ భోపాల్. ఓకేనా? సో ఎవరైతే జేఈ అడ్వాన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేకపోయారో సో వాళ్ళు ఐజర్ అయితే చూస్ చేసుకోవడం ది బెస్ట్ చాయిస్, ఐజర్
భోపాల్ కి సంబంధించి. ఓకే, సో అప్లై చేసుకోవడానికి అవన్నీ కూడా ఇంక లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. ఐజర్ ఎగ్జామినేషన్ అప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో, ఐజర్ అప్టిట్యూడ్ టెస్ట్ May 25th, 2025 అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ May 18th, 2025 కి జేఈ అడ్వాన్స్ ఇండియా వ్యాప్తంగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మీరు ఎవరైతే జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఐజర్ భోపాల్ లో జాయిన్ అవ్వాలంటే ఇంజనీరింగ్ కోర్సులు కంప్యూటర్ సైన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, అలాగే కెమికల్ ఇంజనీరింగ్ కానీ తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇది మంచి ఛాయిస్ అయితే అవుతుంది. ఇది అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, అండ్ ఇంకా ఐజర్కి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఒకసారి చూద్దాం. సో అడ్మిషన్ ప్రాసెస్ లోకి వచ్చినట్లయితే ఎగ్జామ్ అయితే May 25th, 2025 at 9 AM అయితే జరుగుతుంది. అండ్ మీరు ఎగ్జామ్ కి అప్లై చేసేటప్పుడే చాయిస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే నాకు ఫస్ట్ చాయిస్ ఐజర్ ఏది కావాలి, సెకండ్ చాయిస్ ఏది కావాలి, అలాంటివి ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ కంప్లీట్ గా ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే జరుగుతుంది. సో మీరు ఏదైతే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో యాజ్ ఇట్ ఈస్ గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. అండ్ అలాగే కౌన్సిలింగ్ ప్యాటర్న్స్ కూడా ఎలా జరుగుతాయంటే అంతా కూడా కంప్లీట్ గా ఆన్లైన్ లోనే జరుగుతుంది. మీరు ఏ ఐజర్ ని కూడా కౌన్సిలింగ్ కంటే ముందు విజిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలాంటి ఐజర్ కి కూడా మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. ఫిజికల్ ప్రెసెన్స్ అవసరం లేదు, ఆన్లైన్ లోనే మొత్తం చేసుకోవచ్చు. ఇంకా సీట్ వచ్చిన తర్వాత మాత్రం మీకు సీట్ వచ్చినప్పుడు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎంత సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి, అవన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను టైం వచ్చినప్పుడు. రైట్, సో ఇక్కడ సీట్ యాక్సెప్టెన్స్ అయితే కంపల్సరీ అనమాట. సీట్ వచ్చిన తర్వాత మీకు 2 చాయిసెస్ ఉంటాయి, 2 ఆప్షన్లు ఉంటాయి. ఆ 2 ఆప్షన్లు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి 2 ఆప్షన్స్ గురించి మాట్లాడినైతే యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ ఒక ఆప్షన్ ఉంటుంది, అండ్ అలాగే యాక్సెప్ట్ అండ్ ఫ్లోట్. సో యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకున్నట్లు అండ్ నెక్స్ట్ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేయరు. యాక్సెప్ట్ అండ్ ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే మీకు వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే మీకు వచ్చిన సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ కంటే పైన ఉన్నటువంటి సిటీస్ లో మీరు చూస్ చేసుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది నెక్స్ట్ రౌండ్స్ లో. ఓకేనా, దీని గురించి మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అండ్ అలా తర్వాత మీకు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అనేది 35,000 రూపీస్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కట్టాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయితే మాత్రం మీకు 17,500 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే క్లాస్ 12th లో, ఓకేనా, ఈవెన్ దే ఆర్ డిప్లొమా స్టూడెంట్స్ అయినప్పటికీ బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్టులు అయితే కలిగి ఉండాలా ఇంటర్ స్టాండర్డ్ లో ఆర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్టాండర్డ్ లో కలిగి ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు బేసిక్ గా మాట్లాడుకుంటే ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ అనేది కంపల్సరీగా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్ సంబంధించి ఇంటర్ లో వాళ్ళకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 55% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. అండ్ అదర్ కేటగిరీస్ సంబంధించి 60% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. October 1st, 2020 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే అంతకంటే ముందు 2000 కంటే ముందు పుట్టిన ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఒక 5 years వరకు వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే అప్లికేషన్ పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే March 5వ తారీఖు నాడు అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. April 15 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు క్లోజ్ అవుతుంది? April 15 లోపు అప్లై చేసుకోవచ్చు. March 5 నుంచి April 15 లోపు మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే కరెక్షన్ ఏమన్నా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి April 21st నుంచి 22nd వరకు అయితే మీకు ఛాన్స్ ఇస్తారు కరెక్షన్ చేసుకోవడానికి. అండ్ రిలీజ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి May 15th వరకు అయితే మీకు May 15th నాడు హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. May 25th నాడు ఎగ్జామ్ జరుగుతుంది. May 25th తర్వాత కీ అయితే అవైలబుల్ గా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఫీ డీటెయిల్స్ చూద్దాం. ఎవరెవరు ఎంత ఫీజు పే చేయాలి. సో ఇక్కడ ఫీజు సంబంధించి చూసినట్లయితే మీకు జనరల్ కేటగిరీ కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఓబీసీ ఎన్సీఎల్ కానీ 2,000 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రైట్, అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 1,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫారెన్ నేషనల్స్ అదర్ దాన్ ఇండియా స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైనా ఉంటే 12,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓకేనే. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు గురించి ఇందాకే మాట్లాడి 35,000 రూపీస్ ఫర్ మీకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీకి సంబంధించి మీరు కట్టాల్సినటువంటి ఫీ వచ్చేసి 17,500. ఎప్పుడు ఇది సీట్ వచ్చిన వాళ్ళే, ముందు కాదు, సీట్ వచ్చిన తర్వాత కట్టాల్సింది అనమాట. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు. నాన్ రిఫండబుల్ అంటే ఏంటంటే మీకు ఈ ఫీజు అనేది ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు ఇది? ఎవరైతే కట్టిన తర్వాత ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ లో ఈ ఫీజుని మినహాయించుకొని మిగతా ఫీజు కట్టించుకుంటారు. ఒకవేళ ఈ ఫీజు కట్టిన తర్వాత మీకు వేరే సీట్ వచ్చి లేదా అది దూరంగా ఉందని వదిలేస్తారనుకోండి, కాలేజీలో జాయిన్ అవ్వకుండా, కాలేజీకి వెళ్లకుండా, అప్పుడు ఏమవుతుంది? ఈ ఫీ అయితే రిఫండ్ చెయ్యరు. జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఫస్ట్ సెమిస్టర్ లో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటారు.
ఒకవేళ మనం ఫీజు కట్టిన తర్వాత జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఇది నాన్ రిఫండబుల్. ఆ విధంగా అనమాట అక్కడ అర్థం. సో గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే సీట్ మ్యాట్రిక్స్ చూసినట్లయితే ఏ ఇన్స్టిట్యూట్ లో ఎన్ని సీట్లు ఉంటాయి. సో ఐజర్ బెర్హంపూర్ కు సంబంధించి కూడా మీకు 300 సీట్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఐజర్ భోపాల్ లో 300 సీట్లు ఉన్నాయి. ఐజర్ కల్కత్తాలో 280 సీట్స్ ఉన్నాయి. అండ్ మొహాలీలో 270 ఉన్నాయి. పూణేలో 288 ఉన్నాయి. తిరుపతిలో 350 సీట్స్ ఉన్నాయి. తిరువనంతపురంలో 320 సీట్స్ ఉన్నాయి. సో ప్రతి ఇన్స్టిట్యూట్ లో ఉన్న ఈ అన్ని సీట్లలో కూడా ప్రతి ఇన్స్టిట్యూట్ లో ఎస్సీకి 15% సీట్లు ఉండాల్సిందే. ఈ 300లో ఎస్సీకి 15% అండ్ ఎస్టీకి 7.5% అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%. ఆ తర్వాత ఓబీసీ ఆర్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 27% అండ్ ఈచ్ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి ఈచ్ పర్టికులర్ కేటగిరీలో 5% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ అంతా కూడా ఓపెన్ సీట్లు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. ఇది ప్రతి కాలేజ్ లో ఇదే రేషియోలో సీట్లు అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అది కూడా బేస్డ్ ఆన్ యువర్ ఐఐటి ర్యాంక్. ఐజర్ అప్టిట్యూడ్ టెస్ట్ రాసినప్పుడు వచ్చేటువంటి మార్కుల ఆధారంగా మీకు ఇచ్చినటువంటి ర్యాంక్ ను బేస్ చేసుకొని సీట్లు అయితే ఇస్తారనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే బీటెక్ ప్రోగ్రామ్ కు సంబంధించి నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఐజర్ భోపాల్ లో 140 సీట్స్ బీటెక్ కు సంబంధించి ఉన్నాయి. అండ్ ఐజర్ భోపాల్ లో బిఎస్ ఎకనామిక్స్ కు సంబంధించి 35 సీట్స్ ఉన్నాయి. అండ్ ఐజర్ తిరుపతికి సంబంధించి ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్ కి సంబంధించి 50 సీట్స్ ఉన్నాయి అనమాట. ఓవరాల్ గా 2333 సీట్స్ అయితే ఐజర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ఐఐటి టెస్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 7 సిటీసే కాకుండా ఐఐఎస్ఈ బెంగళూరులోను అండ్ అలాగే మీకు ఐఐటి మద్రాస్ లోను అడ్మిషన్లు అయితే ఉంటాయి. సో ఇవి కూడా ఐఐటి మద్రాస్ 30 to 40 సీట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక 40 సీట్స్ వరకే అవైలబుల్ గా ఉంటాయి. ఎలాంటి కోర్సులు అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడే చూస్తాం మనం. బిఎస్ కోర్సులు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు అండ్ అలాగే బీటెక్ సంబంధించినటువంటి కోర్సులు. ఇక్కడ ఐఐటి మద్రాస్ లో ఐజర్ మెడికల్ సైన్సెస్ కోర్సులను అయితే ప్రవేశపెట్టింది. సో ఈవెన్ దే ఆర్ ఎంపీసీ స్టూడెంట్స్ ఆల్సో అక్కడ మీకు ఆ కోర్సులు అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఐజర్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చిన లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఒకసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.